నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. అమ్మలందరి కోసం స్పెసిఫిక్గా పిల్లలందరి కోసం ఉపయోగపడే వెరీ ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియోలో భాగంగా సాధారణంగా సీజన్తో సంబంధం లేకుండా వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు మనం పిల్లల్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మా పాపకి వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు వచ్చినప్పుడు నేను ఎలాంటి చిట్కాలు పాటిస్తాను, త్వరగా తగ్గడానికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను, తనని మెంటల్గా ఎలాగ స్ట్రెంగ్తన్గా ఉంచుతాను, ఆ టైంలో ఎలాంటి ఫుడ్ని ప్రిపేర్ చేస్తాను, దాంతోపాటు పిల్లలు నీరసం అవ్వకుండా, హాస్పిటలైజ్ అవ్వకుండా ఉండాలంటే యాజ్ ఏ పేరెంట్స్గా మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, నేను తెలుసుకుని నేర్చుకున్న విషయాలన్నిటినీ పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని అసలు స్కిప్ చేయకుండా, ఏ పాయింట్ని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఈ వీడియో డెఫినెట్గా మీకు ఎంతగానో యూస్ఫుల్ అవబోతుంది. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే వీడియోని ఇప్పుడే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది, మీకు ఏ పాయింట్ బాగా యూస్ఫుల్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్, బేబీ కేర్ వీడియోస్, మదర్ కేర్ వీడియోస్, ఫ్యాషన్ వీడియోస్, బ్యూటీ టిప్స్, లేటెస్ట్ ప్రోడక్ట్ రివ్యూస్, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్, ఇలా మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మన ఛానల్లో మీరు జాయిన్ అయితే నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. పిల్లలకి ఫీవర్ ఉన్నప్పుడు ఫస్ట్ పాటించాల్సిన టిప్ ఏంటంటే తడిగుడ్డ పెట్టాలండి. చాలా ముఖ్యమైనది. తడిగుడ్డ పెట్టేటప్పుడు చాలామంది తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అందులో కామన్ మిస్టేక్ ఏంటంటే తడిగుడ్డ అన్నాం కదా అని మరీ చల్లనీళ్ళతో తడిగుడ్డ పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు పిల్లలకి షివరింగ్ వచ్చి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు అండ్ బాడీ అంతా షివరింగ్ అయిపోతూ ఉంటారు అనమాట. అలా చేయకూడదు. గోరువెచ్చని నీళ్ళతో మాత్రమే తడిగుడ్డ పెట్టాలండి. జెస్సీకి హై ఫీవర్ అనిపించినప్పుడల్లా రాత్రంతా ఒక 2-3 అవర్స్కి ఒకసారి తడిగుడ్డ పెడుతూనే ఉన్నాను. ఇంకా పొద్దున్న లేచాక ఫస్ట్ హాట్ వాటర్తో స్టార్ట్ చేశానండి. పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం ఉన్న సిచ్యువేషన్స్లోనే కాకుండా బయట వర్షాలు పడినప్పుడు, చల్లని వాతావరణం ఉన్నప్పుడు ఖచ్చితంగా వేడి నీళ్ళు తాగడానికి ట్రై చేయండి. మీరు తాగే వేడి నీళ్ళలో కొంచెం అంత తులసాకులు వేసుకోండి. సో కాచిన నీళ్ళలో కొంచెం తులసాకులు వేయండి. అదే నీళ్ళని నేను మాటిమాటికి నీళ్ళని కాచుకోలేం కాబట్టి ఈ ఫ్లాస్క్లో వేసేస్తాను అనమాట. ఈ ఫ్లాస్క్ నేను ఆల్మోస్ట్ అలా ఒక 4 years నుంచి యూస్ చేస్తున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఇందులో వాటర్ వేస్తే మాత్రం అసలు మార్నింగ్ వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా వేడిగా ఉంటాయండి. మిల్టన్ ఫ్లాస్క్ లింక్ ఆన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. తులసాకులతో పాటు వాటర్ వేసేసి ఫస్ట్ లేవగానే వాటర్తో స్టార్ట్ చేస్తాను అనమాట డే. పిల్లలకి రోజు లేవగానే కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఇవ్వటం వల్ల మోషన్ కూడా ఫ్రీగా పాస్ చేస్తారు. వాటర్ ఇచ్చేసాక కొంచెం నీళ్ళు ఇక్కడ మిగిల్చాను. ఎందుకు మిగిల్చాను తర్వాత చెప్తానండి. అలాగే జెస్సీ కోసం నేను అంతా యూజ్ చేసిన హ్యాండ్ కర్చీఫ్స్ అనమాట. తన జలుబు, ముక్కు తుడవడానికి, తడిగుడ్డ పెట్టడానికి యూజ్ చేసేవన్నీ ఖచ్చితంగా యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్ వాష్ చేయాలండి. లేకపోతే అది మళ్ళీ అటాక్ చేసే ఛాన్సెస్, ఇంకొకరికి జలుబు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నేను ఇక్కడైతే లెవెలప్ వారి డిటర్జెంట్ని యూజ్ చేస్తున్నాను. బికాజ్ ఇది 100% యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి. జనరల్గా మన బట్టలని ఉతకడానికి కోసం యూజ్ చేసే డిటర్జెంట్స్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, ఫ్రాగ్రెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి. ఆ హార్ష్ కెమికల్స్తో వాష్ చేసిన బట్టలను బేబీస్కి వేస్తే కొంతమంది బేబీస్కి చిన్న చిన్న పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి, స్కిన్ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, ర్యాష్ వస్తూ ఉంటుంది అండ్ కొన్ని టైప్ ఆఫ్ స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలంటే బేబీస్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడిన బేబీస్ డిటర్జెంట్స్ని మాత్రమే పిల్లల కోసం యూజ్ చేయాలి. నేనైతే మీ అందరి కోసం లెవెలప్ వారి బేబీ లాండ్రీ డిటర్జెంట్ని హైగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది 100% న్యాచురల్ అండి. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్రాగ్రెన్స్ కానీ, హార్ష్ కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. చాలా జెంటిల్ అండ్ మైల్డ్ ఫార్ములాతో దీన్ని డిజైన్ చేశారు కాబట్టి బేబీ స్కిన్కి ఎటువంటి ఇరిటేషన్ రాదు అండ్ బేబీస్ యొక్క బట్టలు కూడా జర్మ్ ఫ్రీగా, బ్యాక్టీరియా ఫ్రీగా చేస్తుంది. ఎందుకంటే ఇది 100% యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి. జనరల్గా బేబీస్ బట్టల మీద పాలు తాగినప్పుడు పాలు కక్కేస్తూ ఉంటారు, ఫుడ్ పెట్టినప్పుడు ఫుడ్ స్ట్రెయిన్స్ అవుతూ ఉంటాయి, ఒక్కోసారి టాయిలెట్ పాస్ చేస్తూ ఉంటారు, ఒక్కోసారి బట్టల మీద మోషన్ కూడా పాస్ చేసేస్తూ ఉంటారు కదా. సో ఇలాగ ఒక్కోసారి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో ఆ యొక్క టఫ్ హార్డ్ స్టెయిన్స్ని కూడా చక్కగా రిమూవ్ చేసి బేబీ యొక్క బట్టలకి మంచి కలర్ని, టెక్స్చర్ని యాడ్ చేయడంలో ఇక డిటర్జెంట్ అనేది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. మరొక స్పెషాలిటీ ఏంటంటే బేబీ యొక్క స్కిన్ pH ఉంటుంది కదండి, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క డిటర్జెంట్లో అలో ఎసెన్స్ అనేవి యూజ్ చేశారు కాబట్టి స్మెల్ ఏదైతే ఉందో చాలా న్యాచురల్గా,
చాలా జెంటిల్గా చాలా మైల్డ్గా ఉంటుందండి. అండ్ ఇది బయోడిగ్రేడబుల్ అండి. అండ్ ఇందులో యూజ్ చేసిన ఫార్ములా ఏదైతే ఉందో తయారు చేయడానికి ఫ్లోరైడ్ ఫ్రీ ఫార్ములా అనేది యూజ్ చేశారు కాబట్టి బేబీస్ యొక్క బట్టల మీద ఉన్న టఫ్ హార్డ్ స్ట్రెయిన్స్ని, మరకల్ని, స్మెల్ని అంతటిని రిమూవ్ చేసేసి బేబీ యొక్క బట్టలకి ఒక కొత్త టెక్స్చర్ని అట్ ద సేమ్ టైం మంచి స్మెల్ని ఇస్తుంది. ఇది మనకి ఇలాగ బాటిల్ అండ్ పంప్ ఫామ్లో వస్తుంది. ఇలా అయినా మీరు పర్చేస్ చేయొచ్చు. 500 ml, 1000 ml డిఫరెంట్ ప్యాకేజింగ్స్లో కూడా వస్తాయి. అలా అయినా మీరు పర్చేస్ చేయొచ్చు. 20 ml లిక్విడ్ని ఒక 5 నుంచి 8 బట్టల వరకు యూజ్ చేసుకోవచ్చు, ఒకవేళ కనుక మీరు హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటే. లేదు ఒకవేళ మీరు వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేస్తున్నారు అనుకోండి, 30 ml లిక్విడ్ని 8 నుంచి 10 బట్టల్ని వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క డిటర్జెంట్ యూజ్ చేసి బేబీ యొక్క బట్టల్ని మనం వాష్ చేసామనుకోండి, ఇందులో మనకి అడ్వాన్స్డ్ క్యాటియానిక్ సాఫ్ట్నింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి బేబీ యొక్క బట్టలు అనేవి సాఫ్ట్గా ఉండి కలర్ ఫేడ్ అవుట్ అవ్వదు, టెక్స్చర్ కూడా ఫేడ్ అవుట్ అవ్వకుండా బట్టలు అనేవి ఇంకా న్యూగా కనిపిస్తాయి అన్నమాట. సో రెగ్యులర్గా మనం యూస్ చేసే డిటర్జెంట్స్ వల్ల బేబీస్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఇటువంటి జెంటిల్ మైల్డ్ ఫామ్లో ఉన్నవి బేబీస్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడిన యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్తో కనుక మనం బేబీ బట్టల్ని వాష్ చేస్తే బేబీ బట్టలు హైజీనిక్గా ఉంటాయి. సో దట్ బేబీస్ కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఈ ప్రోడక్ట్ మనకి లెవెల్ అప్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ లింక్ అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కూడా కావాలంటే మీ యొక్క బేబీస్ కోసం దీన్ని ట్రై చేసేయండి. ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు వాటర్తో స్నానం చేయించలేం కాబట్టి తడిగుడ్డ పెడుతూ ఉండాలి. తడిగుడ్డ పెట్టేటప్పుడు మరీ చల్లనీళ్ళతో కాకుండా లైట్గా గోరువెచ్చని నీళ్ళతో బాడీ అంతా మనం తుడిచేయాలండి. ఇక్కడ నేను గోరువెచ్చని నీళ్ళలో ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుతున్నాను. ఎందుకు అంటే సబ్బు మనం ఇక్కడ వాడం కాబట్టి పిల్లలకి చిరాకు రాకుండా, విసుగు రాకుండా రిఫ్రెషింగ్గా ఉండటం కోసం నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ కాదు, ఒక నిమ్మ చెక్కని జస్ట్ ఒక 4 to 5 డ్రాప్స్తో కనుక మనం బేబీని కంప్లీట్గా బాడీ అంతా క్లీన్ చేసాం అనుకోండి, బేబీస్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటారు. కాబట్టి ఇంతకుముందు చెప్పాను కదండి, కార్వాల్ ప్లస్ క్యాప్సూల్స్ అనమాట. నేను తనకి ఇచ్చే కర్చీఫ్లో ఆ క్యాప్సూల్ ఒకటి వేసిస్తాను. ఆ వాసన పీల్చినప్పుడు లైక్ మనం విక్స్ రాసుకునేటప్పుడు ఎలా అయితే మనకి రిఫ్రెషింగ్గా అనిపిస్తుందో కార్వాల్ ప్లస్ కూడా చాలా మంచిదండి. అలానే ఫీలింగ్ ఉంటుంది. అండ్ జలుబు, దగ్గు కూడా చాలా త్వరగా తగ్గుతుంది అనమాట. రిలీఫ్ కలిగిస్తుంది ఇమీడియట్గా మనకి. పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఆ లిప్స్ అన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వాటర్ తాగరు. బాడీ కూడా హీట్గా ఉంటుంది కదా, ఆ టెంపరేచర్కి లిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయి. అటువంటి టైంలో నెయ్యి ద బెస్ట్ ఆప్షన్. నెయ్యిని ఎక్కడైతే పిల్లలకి లిప్స్ డ్రై అయ్యాయో అక్కడ అప్లై చేయడం వల్ల ఆ డ్రైనెస్ తగ్గుతుంది. మీరు ఏమీ అప్లై చేయకుండా వదిలేశారనుకోండి, ఆ లిప్స్ దగ్గర నుంచి బ్లడ్ వచ్చేసి అది కూడా మళ్ళీ పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అవి డ్రై అవ్వకుండా నెయ్యిని కానీ లిప్ బామ్ని కానీ అప్లై చేయండి. జెస్సీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాక ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను. పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ పెట్టకండి. అంటే పూరి, మైసూర్ బజ్జీ, బోండా, వడ, పునుకులు ఇలాంటివి పెట్టకుండా కొంచెం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు అంటే ఆవిరి కుడుము కానీ, ఇడ్లీ కానీ, లైట్ ఆయిల్ వేసిన దోశ, కొంచెం ఆయిల్ వేసిన ఊతప్ప, ఈజీగా డైజెషన్ అయ్యే ఆహార పదార్థాలు మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టాల్సి ఉంటుంది. సో జెస్సీ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక తనకి మధ్య మధ్యలో ఇవ్వటానికి ఎనర్జీ డ్రింక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. జనరల్గా బయట మార్కెట్లో మనకి చాలా ఓఆర్ఎస్లు అవైలబుల్గా ఉంటాయి. అవి అస్సలు పిల్లలకి వాడకూడదు. వాటిలో మనకి కంటికి కనిపించని చాలా రకాల కెమికల్స్ ఉంటాయి. అవి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ప్రిజర్వేటివ్స్ వేస్తారు, కలర్స్ వేస్తారు, టేస్టీగా ఉండడానికి చాలా రకాల ఎడిటివ్స్ యాడ్ చేస్తారు. దానివల్ల ఉన్న ఆరోగ్యం కాస్త పాడైపోతుంది. అవి కొనకండి, యూజ్ చేయకండి. ఇంట్లోనే ఇలాగ మనకి ఓఆర్ఎస్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ప్యాకెట్స్. ఒక చిన్న గ్లాస్ వాటర్లో ఒక ప్యాకెట్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 glasses ఆఫ్ వాటర్ తీస్తున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ వేస్తున్నాను. కాచి చల్లార్చిన నీళ్ళలో కలిపేసి పిల్లలకి రోజంతా ఆరారుగా పట్టిస్తూ ఉండొచ్చండి. ఇలా చేయటం వల్ల పిల్లలు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఓఆర్ఎస్లో ఎలక్ట్రోలైట్స్ అనేవి రిచ్గా ఉంటాయి కాబట్టి పిల్లలు నీరసం రాకుండా, ఇంకా హాస్పిటలైజ్ అవ్వకుండా, ఎనర్జీగా యాక్టివ్గా ఉండటానికి ఈ ఓఆర్ఎస్ చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పిల్లలకి మోషన్స్ అయినప్పుడు, వామిటింగ్స్ అయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఓఆర్ఎస్ని పిల్లల్ని వాళ్ళ యొక్క డైట్లో భాగంగా చేసుకొని, సో ఇలాగ నేను పొద్దున్నే ఓఆర్ఎస్ కలిపి పెట్టేసుకొని రోజంతా ఆరారుగా ఒక 5 to 6 times ఇస్తూనే ఉంటానండి. అలాగే పిల్లలకు వాడే మెడిసిన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏది చెప్పినా నమ్మేసి అవి వాడొద్దు. మీ పిల్లల యొక్క కండిషన్ బట్టి
వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి డాక్టర్ మీకు ఏవైతే ప్రిస్క్రైబ్ చేశారో అవి మాత్రమే వాడడానికి ట్రై చేయండి. అంటే లేనిపోని వాడి నాలెడ్జ్ లేకుండా యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా కూడా వాడారనుకోండి, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. పిల్లలకి జలుబు దగ్గు ఉన్నప్పుడు కంపల్సరీగా ఆవిరి పట్టించండి. ఈ ఆవిరి పట్టే మిషన్ ఏదైతే ఉందో ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఆవిరి పట్టడం వల్ల జనరల్గా పిల్లలకి జలుబు చేసినప్పుడు నోస్ అనేది బ్లాక్ అయిపోతుంది కదా, బ్లాక్ అయిన నోస్ క్లియర్ అవుతుంది, ముక్కులో ఉన్న ఆ జలుబు అంతా బయటికి వచ్చేస్తుంది అండ్ లంగ్స్ కూడా చాలా బాగా క్లియర్ అవుతాయి అన్నమాట. రోజు 2 నుంచి 3 రోజుకి కుదిరితే 3 సార్లు ఆవిరి పడడం ట్రై చేయండి. మార్నింగ్ లేచాక, నైట్ పడుకునే ముందు, ఆఫ్టర్నూన్ ఒకసారి. ఆ పాపకి ఎప్పుడు జలుబు చేసినా ఖచ్చితంగా ఆవిరి అనేది మ్యాండేటరీగా పట్టిస్తాం. ఇది కూడా తప్పకుండా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇట్లా తనకు బోర్ కొట్టకుండా కొంచెం పెయింటింగ్, వాళ్ళకి ఏమైతే ఇష్టమో ఆ గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఆడించి వాళ్ళు ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి. పెయింటింగ్ వేసుకునే లోపల నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే తన కోసం కిచడీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ టైంలో కుదిరినంత వరకు పిల్లలకి ఈజీగా డైజెషన్ అయ్యేవి, అట్ ద సేమ్ టైం ఫైబర్, విటమిన్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు పెడుతూ ఉండాలన్నమాట. సో దట్ వాళ్ళకి తక్కువ పెట్టినా, అంటే ఒక 2 ముద్దలు తిన్నా వాళ్ళకి ఆకలి వేయకుండా ఉంటుంది. పెసరపప్పు చాలా చలవ చేస్తుంది, తనకు ఫీవర్ ఉంది కాబట్టి టెంపరేచర్ డౌన్ అవ్వడానికి కూడా పెసరపప్పు హెల్ప్ చేస్తుందని చెప్పి నేను నా స్టైల్లో కిచడీని ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ మసాలాలు అవేం వాడకుండా ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ యూజ్ చేసి కిచడీని కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. మా పాపకి స్పెసిఫిక్గా కిచడీ అంటే చాలా ఇష్టం. తనకి జలుబు, దగ్గు, జ్వరం ఎప్పుడు వచ్చినా సరే ఇమీడియట్గా ఇట్టే కిచడీ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను. బట్ మీరు కిచడీ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం మిరియాలు వేయండి, సో దట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది, జలుబు కూడా త్వరగా తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక తను కాసేపు రెస్ట్ తీసుకుంది. ఆ తర్వాత ఈవినింగ్ కొంచెం మేడ మీదకి తీసుకెళ్ళానండి. అలా ఇంట్లోనే ఉంటే వాళ్ళకు కూడా విసుగు వస్తుంది కదా, కొంచెం అలా బయటకు వెళ్తే ఏంటంటే బయట వాతావరణానికి, ఫ్రెష్ ఎయిర్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. అండ్ మా ఇంటి పక్కనే కూడా అన్ని మొక్కలే ఉంటాయి. సో ఆ ఫ్రెష్ ఎయిర్లో ఉండటం వల్ల కూడా వాళ్ళకి కొంచెం రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది, మైండ్ రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది, బాడీ టెంపరేచర్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. సో పైకి తీసుకెళ్ళాను అండ్ పైకి కూడా తనకి ఖాళీగా ఉంచకుండా కొంచెం డేట్స్ అనేవి ఇచ్చాను. డేట్స్ ఇవ్వటం వల్ల ఎనర్జీ వస్తుంది, అట్ ద సేమ్ టైం అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్గా ఫీవర్ వచ్చినప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఒక 2 డేట్స్ ఇచ్చేసాను. తను అలాగా కాసేపు పైన వాక్ చేసింది. ఈలోగా నేను మార్నింగ్ ఆరబెట్టిన బట్టలన్నీ తీసేసుకున్నాను అనమాట. పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే త్వరగా హీల్ అవ్వాలంటే కుదిరినంత వరకు వాళ్ళకి మనం ఎక్కువగా ప్రేమని అమ్మకి దగ్గరగా హత్తుకోవడం వల్ల వాళ్ళ టెంపరేచర్ డౌన్ అవుతుంది, వాళ్ళ హార్ట్ బీట్ కూడా నార్మల్గా ఉంటుంది అండ్ వాళ్ళు సెక్యూర్గా కూడా ఫీల్ అవుతారనమాట. ఆ అమ్మ నా దగ్గర ఉంది, నాకు ఇంకేం బెంగలేదు, త్వరగా తగ్గిపోతుంది. ఎమోషనల్గా డౌన్ అయిపోకుండా వాళ్ళని మెంటల్గా స్ట్రెంత్ చేస్తూ నీకు నేను ఉన్నాను, నీకేం కాదు, త్వరగా తగ్గిపోతుంది, ఇది చాలా కామన్ అని చెప్పి వాళ్ళు మనం బుజ్జగిస్తే చాలా స్ట్రెంగ్త్ వస్తుందండి. వాళ్ళు మెంటల్గా చాలా స్ట్రెంగ్త్గా ఉంటారు అండ్ ఎప్పుడైతే మెంటల్గా స్ట్రెంగ్త్గా ఉంటారో వాళ్ళు వీక్ అవ్వకుండా వాళ్ళ మైండ్ కూడా స్టెబిలిటీగా ఉంటుందన్నమాట. ఈవినింగ్ స్నాక్ టైంలో పూల్ మఖానీ లైట్గా ఫ్రై చేసి కడాయి నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నాకు ద మోస్ట్ ఫేవరెట్ కడాయి అనమాట. ఐరన్ వాటిలో కుక్ చేయటం వల్ల మనకి ఐరన్ లభిస్తుంది అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయన్నమాట. ఈ కడాయి కావాలని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. మార్కెట్లో ప్యాకెట్ పాప్కార్న్ అస్సలు పెట్టొద్దండి, అందులో అది పాడవకుండా ఉండడానికి చాలా కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ వెరీ డేంజరస్ కెమికల్స్ అనమాట. దాని గురించి కావాలని నేను స్పెసిఫిక్గా వీడియో చేస్తాను. పాప్కార్న్కి 100 times బెటర్ పూల్ మఖానీ అండి. ఇది కూడా పాప్కార్న్ లాగే క్రంచీగా ఉంటుంది. బట్ మనం తయారు చేయాలన్నమాట. జస్ట్ కుకింగ్ టిప్ మీకు తెలిస్తే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. సో నేతిలో కొంచెం క్రంచీగా అయినంత వరకు వేపేశాక అందులో కొంచెం సాల్ట్, కొంచెం పుల్లగా ఉండటానికి చాట్ మసాలా వేస్తున్నాను. అది మీ ఆప్షనల్, వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. ఇది తీసుకోవడం వల్ల కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా కూడా ఉంటారు, హెల్త్కి కూడా చాలా మంచిది, ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. స్నాక్స్ అయిపోయాక కొంచెంసేపు తనకి రెస్ట్ ఇచ్చేసాను. మధ్య మధ్యలో ఓఆర్ఎస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నైట్ డిన్నర్కి తనకి ఏమీ తినాలనిపించలేదు అన్నది, సో ఆ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇచ్చాను. స్పెసిఫిక్గా నైట్ డిన్నర్ టైంలో పిల్లలకి కొంచెం లైట్ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. లైక్ వేపుడు జావా అంటూ ఉంటాం, అది చాలా ఈజీ ప్రిపేర్ చేయడం కూడా. కావాలంటే రెసిపీ కోసం నేను కమెంట్ చేయండి, నేను కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను. పిల్లల్ని మెంటల్గా, ఫిజికల్గానే కాదు స్పిరిచువల్గా కూడా వాళ్ళని మనం ప్రిపేర్ చేస్తే
వాళ్ళల్లో తెలియని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది అనమాట. గాడ్ నేమ్ ఇక్కడ పెట్టట్లేదు, మీరు ఎవరైతే గాడ్ అనుకుంటున్నారో ఆ గాడ్నే పిల్లలకి డివోషనల్ యాక్టివిటీని కూడా డెవలప్ చేయండి. నేనైతే మా పాపని ఇలా కేర్ తీసుకుంటానండి. ఇంకా చాలా విషయాలనే మాట్లాడడానికి, బట్ వీడియో పెద్ద అయిపోతుంది కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ ట్రై చేశాను. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎంతోమంది అమ్మలకి ఎంతో యూస్ఫుల్ అని ఆశిస్తున్నాను. వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మీరు అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.